ఇప్పుడు మొన్నటి వరకన్నా నా రాజన్ ఫైట్ చేసింది నేను, ఇప్పుడు ప్రాపర్టీ కోసం చేస్తున్నాను అని వాళ్ళు చెప్తే దీని గురించి డిస్కస్ చేయడం కూడా నాకు చాలా చిరాగ్గా ఉంది. అంత నేను కోరుకుంటేనే వచ్చిందండి, కారైనా ఇల్లైనా ఆడది మేనిఫెస్టేషన్ చేయాలి, ఇది ఉండాలి అని. మేము కిరాయి ఇంట్లో అండి కిరాయి ఇంట్లో ఉన్నప్పుడు అంటే నా రాజుకి కుక్కలంటే చాలా ఎక్కువ ఇష్టం, ఈ కుక్క కావాలని వాళ్ళ మేనేజర్ రాజా రవీంద్ర దగ్గర, ఇంకా ఇంకో ఫీమేల్ డైరెక్టర్ సంజన అని ఉంది, ఆమె దగ్గర ఇంకొక కుక్కని, అలా ఒక్కొక్క కుక్కని వాళ్ళ డైరెక్టర్స్ నుంచి ఫ్రెండ్స్ దగ్గర నుంచి తీసుకొచ్చేవాడు. అలా కుక్కతో పాటు హరియానా అనే అమ్మాయిని కూడా తీసుకొచ్చేసాడు. నేను మీకు ఒక రికార్డింగ్ వినిపిస్తాను. డాడీ సెక్యూరిటీకి ఫోన్ చేయరు చూద్దాం. ఒక కీలక ఆధారం ఆడియో ద్వారా వినిపిస్తానని చెప్పి లావణ్య చెప్తుంది. ఇప్పటికే ఈ వివాదాలు ఇంకా కొనసాగుతున్నాయి. అత్తా మామలు ఏదైతే లావణ్య చెప్తున్న రాజ్ తరుణ్ తల్లిదండ్రులు కూడా ఇదే ఇంట్లో నిన్న తెల్లవారుజామున పోలీసుల సమక్షంలో అలౌ చేశారు. మరి రాజ్ తరుణ్ విషయంలో న్యాయ పోరాటం ఇంకా కొనసాగిస్తాను, ఒంటరి పోరాటం, తన స్నేహితులంతా కలిసి ఫైట్ చేసినా పర్వాలేదు, నేను మాత్రం ఒంటరిగానే న్యాయం కోసం పోరాటం చేసినా అని చెప్తున్నారు. ఒక ఆడియో వినిపిస్తున్నారు, ఒకసారి మనం వినే ప్రయత్నం చేద్దాం. ఇది రాజ్ తరుణ్ 2021లో నన్ను ఎలా అయితే బయటికి పంపేశాడో, నా కెరియర్ నేను చూసుకుంటున్న టైంలో ఇంకొక ఫీమేల్తో రిలేషన్షిప్లో ఉన్నాడో, మరి ఆమె ఇతన్ని ట్రాప్ చేసిందో తెలియదు. మరి ఆమెతో ఉండి, అంటే అప్పుడు ఇంకా మస్తాన్ సాయి కూడా పాపం లావణ్యకి పరిచయం లేదు, ఆమెతో ఉండి నాకు ఫోన్లు చేపించేసి లావణ్యకి నీకు ఎంత ఇస్తే నువ్వు రాజ్ తరుణ్ వదిలేస్తావు అని అన్న ఒక మహిళ అనమాట. ఆవిడ కూడా యాంకర్, బిగ్ బాస్లో కూడా వచ్చింది. వినిపిస్తాను. యా, సో మరి అప్పుడే ప్రాపర్టీ నాకు ఇస్తానంటే ప్రాపర్టీ గురించి కాదు ఇది ఫైట్ అని నన్ను అడిగారు. అలా జరుగుతున్న గొడవ. నేనేం చేసిన లైఫ్ లో నేను నా ఇంట్లో చెప్పేసుకున్నాను, నా లైఫ్ లో ఈ అబ్బాయి మాత్రం మన ఇంట్లో ఫ్యామిలీ మెంబర్ నాతో ట్రావెల్ అవుతాడు అని. ఓకే ఓకే హరియానా, ఆ అబ్బాయి కూడా నీకు ఫ్రెండ్ గా ఉంటాడు. మీ పేరు విన్నారు కదా ఇందులో, ఆ అమ్మాయి రాజ్ తరుణ్ ఇక్కడ ఉన్నారు. నాకు ఫోన్ చేశారు తాగేసి, నాకు ఫోన్ చేశారు ఇద్దరు కలిసి. ఒకసారి పూర్తి ఆడియో ఒకసారి మనం వినే ప్రయత్నం చేద్దాం. మొదటి నుంచి కీలక ఆరోపణ ఇప్పుడు రాజ్ తరుణ్ ఎపిసోడ్ లో ఒక కొత్త వివాదం కూడా తెరలోకి వచ్చిందని చెప్పుకోవచ్చు. మరి లావణ్య వినిపించే ఆడియోను పూర్తిగా ఒకసారి మనం వినే ప్రయత్నం చేద్దాం. ఒకసారి ఇదేనా నీకేం కావాలి, నువ్వేం ఎక్స్పెక్ట్ చేస్తున్నావు హరియానా ఒకటి చెప్పు. నేనేం చేసిన లైఫ్ లో నేను నా ఇంట్లో చెప్పేసుకున్నాను, నా లైఫ్ లో ఈ అబ్బాయి మాత్రం మన ఇంట్లో ఫ్యామిలీ మెంబర్ నాతో ట్రావెల్ అవుతాడు అని. ఓకే ఓకే హరియానా, ఆ అబ్బాయి కూడా నీకు ఫ్రెండ్ గా ఉంటాడు. ఫ్రెండ్ కాదు లావణ్య, మరి ఏంటి హరియానా చెప్పు, ఏంటి కొన్ని చెప్పు, పేరు చెప్పు చెప్పు. ఏం చెప్పు, ఫ్రెండ్ చాలా ఎక్కువ, చాలా ఇంపార్టెంట్. మనిషి నాకు అవసరం లేదు, అవసరం లేదు, ఈ మనిషి నాకు ఉండాలి లైఫ్ లాంగ్. యాజ్ సింపుల్ యాజ్ దట్. ఉండకపోతే ఏం చేస్తావు? గోడ కలిసి బాదుకుంటాం. ఓకే, అందుకని ఏం చేస్తాను కానీ ఉండకుండా ఉండదు. ఇది ఫైల్ ఇదేనా ఇద్దరు కలిసి నాకు చెప్పాలనుకుంది? నేను కాదమ్మా, నేను ఫస్ట్ చెప్పాను విషయం. సో ఇది కూడా ఆల్రెడీ నువ్వు ఇంట్లో చెప్పావు అంతే కదా? నేనైతే చెప్పాను లావణ్య. ఓకే, అంటే ఇప్పుడు నువ్వు చెప్పావు ఫ్రెండ్ గా కావాలి అబ్బాయి నీకు, నేను రెస్పెక్ట్ చేస్తాను. సరే సరే వెల్ విషరా ఏంటది, ఏంటి ఒక పేరు చెప్పండి నాకు, కన్ఫర్మ్ వస్తుంది కదా. గంట సేపు మాట్లాడుతున్నాము, మరి ఏంటన్నది లేకుండా మీ ఇద్దరు మాట్లాడుతున్నారు. కబడ్డీసా, లేకపోతే రిలేషన్షిప్ లో ఉన్నారా, ఇల్లీగల్ అఫేరా, లేకపోతే పెళ్లి చేసుకుంటారా, లవ్ లో ఉన్నారా, లేకపోతే ఏంటి? చెప్పు 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 చెప్పు. అదే కదా, నేను కాదనట్లేదు చిన్నోడా, నీకు ఒక ఫ్రెండ్. సో ఇలా ఈ రోజు నుంచి ఇవన్నీ కూడా నేను బయట పెడతాను. రాజ్ తరుణ్ పరువు పోకూడదు అన్న దగ్గరే ఇదాగాను. 2021 ఎండింగ్లో అనుకుంటా అండి ఆ రికార్డింగ్. ఇద్దరు నాకు ఎంత టార్చర్ పెట్టారు. నేను మళ్ళీ నా కెరియర్ స్టార్ట్ చేయడానికి డీజేయింగ్ అని గోవాకి వెళ్ళిన నేను 3 నెలల్లో బట్టలు చదువుకొని వెనక్కి రావాల్సి వచ్చింది. రాజ్ తరుణ్ మేనేజర్ స్వయంగా నాకు కాల్ చేసి, నువ్వు రాకపోతే ఇక్కడ నీ సంసారం పోయేటట్టుందమ్మా అని అంటే నేను భయపడి మళ్ళీ వెనక్కి వచ్చేసాను. ఎందుకంటే అదే అమ్మాయికి నేను రిక్వెస్ట్ చేశాను, సరే నువ్వు ఇష్టపడుతున్నావా, మీ ఇద్దరికి ఆ కనెక్షన్ ఉందా, ఉండండి, ఇన్ రిటర్న్ నాకు ఏమొద్దు, డాగ్స్ని చూసుకోండి అని. ఎందుకంటే ఆమె కండిషన్ ఏంటంటే ఆమె వచ్చి ఇక్కడ లివ్ ఇన్ ఉంటుందంట, డాగ్స్ని తీసుకెళ్ళిపోవాలంట. నేను వెళ్ళి కూడా 2-3 నెలలు కాలేదు, నాకు ఇన్కమ్ సోర్స్ కూడా స్టార్ట్ అవ్వలేదు. పోనీ రాజుకొద్దా, నేను తీసుకెళ్ళిపోతాను, కొంచెం టైం ఇవ్వండి అన్నా కూడా
డాగ్స్ ఉండొద్దు ఇది అన్నది. ఇది ఎక్స్ట్రీమ్ అయిపోతున్న టైంలో అప్పుడు ఎందుకు మరి మీరు వాళ్ళకి అవకాశం ఇస్తామని చెప్పారు? మీరు అవకాశం కాదండి, నేను బయటికి అసలు ఇంకా లివింగ్ లో ఉండడానికి మీరు ఎందుకు మరి కుక్కల నన్ను విషయంలో? వద్దు అన్నప్పుడు ఇప్పుడు ధైర్యంగా ఒక అమ్మాయి అబ్బాయి నాకు ఫోన్ చేసి ఇప్పుడు మస్తాన్ సాయిదే టాపిక్ తీసుకొని వచ్చి ఇప్పుడు వాళ్ళిద్దరు రాస్తారు ఆ అమ్మాయి కలిసి మిమ్మల్ని వద్దు, మిమ్మల్ని వదిలించుకోవడానికి ఇదంతా చెప్పారు. నీకు ఎంత పైసలు కావాలి అని అంటే నా రాజు సంతోషం కోసం అయితే నేను వెళ్ళిపోతాను అని నేను వెళ్ళిపోతాను అనుకున్నాను. వెళ్ళిపోవడానికి నా కెరియర్ నేను చూసుకున్నాను, ఓకే. కానీ నన్ను వెనక్కి లాగారు. మళ్ళీ కరెక్ట్ కాదు అని వెనక్కి వచ్చిన తర్వాత మళ్ళీ మేము ఏదో సర్దుకొని జీవనం సాగిస్తున్న టైంకి ఎలాగైనా వదిలించుకోవాలి దీన్ని అనుకొని మస్తాన్ సాయికి నన్ను అంటగట్టారా, లేదా అదే టైంకి నాకు మస్తాన్ సాయితో పరిచయం న్యాచురల్గా ఏర్పడిందో, నిజంగా ఇప్పుడు ఇది ఓపెన్గా నేను ఫైట్ చేసి నిజాలు ఏంటి అన్నది బయటపెట్టి అసలు జరిగిన వాళ్ళల్లోని ప్రతి ఒక్కరికి చట్టపరంగా ఏవైతే చర్యలు పడాలో అన్నీ పడిపిస్తాను. ఈ మొత్తం వివాదంలో మరికొన్ని సంచలన ఆరోపణలు మీరు రాస్తారని మీద చేస్తున్నారు. ఇప్పటికే ఇల్లు విషయంలో అదే ఇప్పుడు పూర్తిగా ఆడియో ఎవిడెన్స్ చూపించారు. సో ఇలాంటి ఆరోపణలు చేస్తున్న తరుణంలో మళ్ళొకసారి మీరు రాస్తారు మీద అంటే ఫిజికల్ దాడి జరిగిందండి. నేను రాస్తరుణ్ పైన ముంబైకి వెళ్ళినప్పుడు పద వెళ్ళిపోదామని ఇలా ఫోన్ పట్టుకున్నాను, కానీ అతను ఫోన్ దొంగతనం చేయలేదు. పద వెళ్దాం నడువని ఫోన్ తీసుకున్న దానికి దొంగతనం అనే పేరు కట్టారు. అక్కడ పగిలిన బాటిల్కి వాడు తాగిండి జారి పడిన దానికి లావణ్య రాజస్థాన్ పైన దాడి చేసింది అన్నారు. నన్ను పై నుంచి కింద వరకు మెయిన్ గేట్ వరకు లాక్కొని వెళ్ళారు. నా ఇజ్జత్ ఏంటి? 32 ఏళ్ళు నేను కూడా మంచిగానే బతికా. వీళ్ళ వల్ల నేను ఇప్పుడు ఒక నలుగురు వచ్చేసి అరిసి మాట్లాడేంత మాత్రాన్ని నిజాలు అయిపోవు. నేను పడ్డ బాధకి ఇప్పుడు నేను ఖచ్చితంగా ఇచ్చేస్తాను. ఓన్లీ ఆడియోసే కాదు, వాళ్ళ రొమాన్స్లు రాస్తారు, ఎంతమంది అమ్మాయిల్ని ఏం చేశాడు అన్నది కూడా నేను ఇప్పుడు ఒకదాని తర్వాత ఒకటి ఎపిసోడ్ల పరంగానే నేను వదిలి నేను కూడా షో ఎంజాయ్ చేస్తాను. ఇప్పటి వరకు మీరు ఒక స్టాండ్ మీద ఉండే ఇప్పుడు సరికొత్త నినాదం మీరు ఎంచుకున్నారు. రాసలీలలు బయట పెడతామంటున్నారు, రాస్తరుణ్ అమ్మాయిలతో ఉన్న సంబంధాలను బయట పెడతామంటారు. ఎందుకు మరి ఇప్పుడు ఈ నిర్ణయం తీసుకోవడం వెనుక మీ ఉద్దేశం ఏంటి? అంటే ప్రేమకి ఎక్స్పైరీ డేటో లేకపోతే వ్యాలిడిటీ ఉంటుందని నేను అన్ను, కానీ ఆత్మగౌరవానికి అయితే ఇంకా ఉంటుందండి. ఇంత క్రూరంగా రాజతరుణ్ చేశాడా ఎవరు చేశాడా అన్నది నాకు ఇప్పుడు తెలీదు. ఇప్పుడు కంప్లైంట్ పెట్టిన తర్వాత నాకు తెలుస్తుంది. దీని వెనకాల రాజతరుణ్ ఏమీ లేదు అంటే వేరు, రాజతరుణ్ ఉందంటే మాత్రం గేమ్ కంటిన్యూ చేస్తాను నేను. ఎందుకంటే వాళ్ళు ఆడారు, నేను ఆపేయాలనుకుని ఫుల్ స్టాప్. మీరు అడిగిన ఫస్ట్ క్వశ్చన్కి ఆన్సర్ ఫుల్ స్టాప్ నేను పెట్టేసి నేను యూఎస్ దానికి కూడా నేను టికెట్ బుక్ చేసుకొని నా ప్రయత్నాలు నేను చేసుకుంటున్నా దాంట్లో. అవునండి, నా టికెట్ కూడా బుక్ అయింది. నేను హ్యాపీగా నా న్యూ లైఫ్ స్టార్ట్ చేసుకుంటున్నాను. నా ఫోన్స్ వాళ్ళు దొబ్బేశారండి, ఇది పిచ్చి ఫోన్ ఇది. నిన్న లేడీస్ వాళ్ళు తీసుకెళ్ళిపోయారు నా ఐఫోన్ కూడా, స్టేషన్లోనే ఉంది, తీసుకోవాలి. కొత్త లైఫ్ స్టార్ట్ చేసుకోవడానికి, మళ్ళీ నా మ్యూజిక్ కెరియర్లో నేను స్టార్ట్ చేసుకోవడానికి నేను నా కెరియర్ ప్లానే నేను చేసుకుంటున్నాను. అంటే ఇప్పుడు 33 ఇయర్స్కి మళ్ళీ చాలా కష్టం జీరోతో స్టార్ట్ చేసుకోవడం, కానీ మళ్ళీ అదే పేరెంట్స్ సపోర్ట్తో న్యూ లైఫ్కి ఆగిపోలేను కదండి. ఎన్ని రోజులు నేను దీంట్లోనే ఉండిపోగలను? ముందుకెళ్ళాలి అన్న దాంట్లో నా ఒక్క దాంతోనే కాదు, రాజు కూడా ముందుకెళ్ళాలనుకుని నేను సారీ చెప్పాను. ఈవెన్ మస్తాన్ సాయికైనా ఎవరికైనా సరే, మనం అందరం మనుషులమే, తప్పులు చేస్తాం. అది మనం యాక్సెప్ట్ చేసినప్పుడే ఇదవుతుంది, మనం మారుతాం. మారి అందరం మంచిగా ఉండాలన్నది నా కోరిక. అది ఎవరికైనా సరే ఆపకుండా చేస్తుంది.